వీరయ్య చౌదరి గారు మరణం తర్వాత సంగం డైరీలో ఇచ్చే ఒక సాంప్రదాయం ప్రకారం 20 లక్షల రూపాయలు ఏదైతే ఉంటుందో అది మీ కుటుంబానికి ఇచ్చారు. దాన్ని మీరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సాయం చేయాలి అన్న విషయం ఏదైతే ఉందో అది మీరు ఎక్కడ ఎవరికి బయట చెప్పలేదు నిజానికి. కానీ దానిలో ఏంటంటే ముఖ్యంగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆ రోజు జనరల్ బాడీ అనుకుంది. పాల ఉత్పత్తిదారులు అందరూ కలిసి ఒకరోజు విరాళాన్ని ఇచ్చారు. నాకు ఇవ్వటం కాదు అది. ఒకరోజు వాళ్ళు పాలు పోసిన విలువ ఏదైతే ఉందో ఆ విలువని ఆ ట్రస్ట్కి విరాళంగా ఇవ్వాలని పాల ఉత్పత్తిదారులు ఎవరు మరణించినా ఆ కుటుంబ అంటే ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఒకరోజు పాల విరాళం ఏదైతే ఉందో ఆ రోజుల్లో వచ్చింది ఆయన ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ఆయన పేరు మీద. ఎందుకంటే సంగం డైరీ ఈ విధంగా ఎదిగింది అంటే దానికి పునాదులు ఆయనే కాబట్టి ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఒకరోజు పాల విరాళాన్ని ఇవ్వటం, అదేవిధంగా ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా చేయడానికి వివిధ కార్యక్రమాలు నిర్వర్తించడం, కానీ దానికి కావాల్సిన భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 10 ఎకరాల పొలం ఇవ్వాలనే తీర్మానం ఆ రోజున్న పాలకవర్గం చేయటం జరిగింది. ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం చేసిన మళ్ళీ 92లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు సంగం డైరీ ఎన్నికలు వస్తే ఎన్టీ రామారావు గారు స్వయాన పిలిచి మీరు ఉండాలి నిలబడాలి అంటే మా తండ్రి గారు మొదట్లో ఒప్పుకోవాలి. నేను రెవెన్యూ మినిస్టర్గా చేసిన వ్యక్తిని సంగం డైరీకి మళ్ళీ నేను నిలబడతాం అనేది కరెక్ట్ కాదంటే, లేదు మీరుంటేనే మళ్ళీ అది మన తెలుగుదేశం దీని కింద రావడానికి ఆస్కారం ఉంది మన దీనిలోకి, కాబట్టి మీరు నిలబడాలని చెప్పి ఆ రోజు నిజంగా ఆయనకి, ఎందుకంటే రెవెన్యూ మంత్రిగా చేసిన వ్యక్తి సంగం డైరీ చైర్మన్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఉండొచ్చు, ఎవరికొక పదవి ఇస్తే బాగుంటుందని. కానీ ఎన్టీఆర్ గారు ఒత్తిడి చేయటం వలన మళ్ళీ సంగం డైరీ చైర్మన్గా ఆయన 92లో ఎన్నిక కావటం జరిగింది. కాబట్టి ఏంటంటే అది ఆయన సంగం డైరీ వ్యవస్థతో ఆయనకున్న అనుబంధం, ఆ అనుబంధం తరాల తరబడి ఆయనకున్న అనుబంధాన్ని చిరస్థాయిగా ఉండే విధంగా పాల ఉత్పత్తిదారులు తీసుకున్న నిర్ణయం అది. దాన్ని ప్రభుత్వం ఒక వక్ర భాష అని చెప్పి దాన్ని కేసు ఇదేదో ఆ 10 ఎకరాల పొలం నాకు రాసినట్టు, లేకపోతే అదేదో నా సొంత హాస్పిటల్ అన్నట్టు, ట్రస్ట్ నా సొంతం లాగా రకరకాలుగా దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. బట్ అయినప్పటికీ ఇప్పుడు ఈ అంశం ఏదైతే వెలుగులోకి వచ్చిందో అందరూ ఇచ్చిన విరాళాలు దీనితో ఒక మెమోరియల్ ఇది చేసింది, కానీ అంటే ఏ డబ్బుని కూడా స్వప్రయోజనాలకు కాకుండా దీనికి యూజ్ చేశారు అన్న విషయం అయితే బయటకు వచ్చింది. అయితే ఇక్కడ మీరు అన్నట్టు సంగం డైరీతో మీకున్న అనుబంధం, ఆ రోజు మీ నాన్నగారికి ఆ తర్వాత మీకు మంత్రి పదవి కావాలా, సంగం డైరీలో చూసుకుంటారా, సంగం డైరీని వదులుకోవాలి మంత్రి పదవి కావాలి అంటే మీరు సంగం డైరీని వదులుకోను అని మంత్రి పదవిని కూడా వదులుకున్నారు అనేది ఒకటి ఉంది. అది కేవలం ప్రచారం మాత్రమే. ఆ చర్చ ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే నేను సంగం డైరీ చైర్మన్గా ఉన్న 2009-14 మధ్య అసెంబ్లీలో విప్పుగా ఉన్న, సంగం డైరీ చైర్మన్గా ఉన్న, చాలా క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న, కాబట్టి ఎన్ని పదవుల్లో ఎంత బాధ్యత నాకున్నా కూడా ఏ పనికి దానికి కావాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం, పని చేయడం చేశాయి. కాబట్టి దీనిలో ఒకటి వదులుకొని విప్పుగా ఉంటే చైర్మన్ వదులుకుంటావా, చైర్మన్గా వదులుకుంటే విప్పు ఉంటావా అనేది కూడా ఎప్పుడూ చర్చగా రాని సందర్భం. అలాగే మంత్రికి కూడా ఎప్పుడు రాలా. ఎందుకంటే ఇది వేరు, ఇదంతా వ్యవస్థలు ఉంటాయి, ఈ వ్యవస్థలో అధికారులు ఉంటారు, మేము పాలసీ మేకర్లుగా ఉంటాం, నిర్ణయం తీసుకుంటాం, అంతవరకే మా పాత్ర చైర్మన్గా పరిమితమైంది. కాబట్టి ఏంటంటే రాజకీయంగా ఉన్నవాళ్ళం, క్రియాశీలకమైన రాజకీయాల్లో ఉన్నవాళ్ళం కాబట్టి రాజకీయం అనేది క్రియాశీలకంగా ఎప్పుడు మా పాత్ర మేము పోషిస్తాం.